నెలల్లో పంచాయతీ సెప్టెంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియ ముగించాలని చెప్పేసి హైకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మిత్రులారా, ఈ స్టేట్మెంట్ ఇవ్వగానే చాలా మంది పంచాయతీ ఎలక్షన్ల మీద దృష్టి పెడతారు. ఒక పంచాయతీ ఎలక్షన్లనే కాదు, ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ కాదు, ఎమ్మెల్యేల ఎంపీ ఎలక్షన్లో కూడా కొంత ఓటమికి కారణమైనటువంటి చాలామంది కారకులు ఉంటారు. కానీ ముఖ్యంగా ఎన్విబి అనే ఈ దొంగలు ఉంటారు. ఈ దొంగలతోటి జాగ్రత్త అని చెప్పేసి బీఆర్ఎస్కే కానీ, కాంగ్రెస్కే కానీ, బీజేపీ పార్టీకి కానీ నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా. ఈ ఎన్విబి అనే దొంగలు ఎవరో తెలుసా మిత్రులారా? రేపంచి గుర్తుపెట్టుకోండి. మీ ఊర్లలో ఈ ఎన్విబి దొంగలు ఏందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఆ రాష్ట్రంలో కొన్ని ప్లేసులలో బలం ఉండదు, ప్రజాదరణ కలిగిన నాయకులు ఉండరు. మరి ఏం చేయాలి? సంక్షేమ పథకాలు ప్రతి ఏరియాకి వెళ్ళాలంటే బలమైన నాయకులు ఉండాలి కదా అని చెప్పేసి అక్కడున్న బలమైన నాయకుల్ని బలవంతంగానో నచ్చయప్పో, ఒప్పించో, నయాన్నో భయాన్నో, అధికార పార్టీ కాబట్టి అన్ని పాజిబులే. అధికారంలో ఉంది కాబట్టి పైసలు ఇస్తా అంటారు, పదవులు ఇస్తా అంటారు, కాంట్రాక్ట్లు ఇస్తా అంటారు, ఈయనకపోతే కేసులు పెట్టిస్తామంటారు. నయాన్నో భయాన్నో మొత్తం మీద అధికార పార్టీలోకి ఆహ్వానిస్తారు, కండువ కప్పుతారు, వాళ్ళు కూడా వస్తారు. అట్లా వచ్చి ఆ పార్టీకి ఉపయోగపడతారు, అధికారాలకి అనుకూలిస్తారు అని చెప్పేసి ఆశపడతారు. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లే చేసింది. ఉద్యమం చేసి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా మారినాక ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి బలంగా పట్టు లేకపోవడంతో అక్కడ పట్టున్నటువంటి నాయకుడు తుమ్మల నాగేశ్వరం తీసుకొచ్చి కండువ కప్పి మంత్రిని చేసి ఆయనకు అన్ని రకాల సాయం చేస్తే ఏమైంది? ఆయన తుమ్మ చెట్టుని ఎంత చెక్కినా గంధం చెక్క కాదు కదా, తుమ్మ చెక్కన అయితే ముల్లే గుచ్చుతుంది. బీఆర్ఎస్ పార్టీకి మంచి ముళ్ళు వచ్చింది. అట్లా చాలా మంది తుమ్మల్నే కానీ, కడియమే కానీ చాలా మంది అమర్యాదరణ కలిగినటువంటి నాయకుల్ని అధికార పార్టీలోకి తీసుకుంటే అధికార పార్టీకి ఉపయోగపడాలి, ఆ పార్టీ బలోపేతం చేసే ప్రయత్నం చేయాలి. కానీ అన్ని చోట్ల అట్లా జరగదు. వచ్చిన వాళ్ళంతా సన్ఫ్లవర్స్ లెక్క పవర్ ఎక్కడుంటే అడిగి పోయే పొద్దుతిరుగుడు పూలు లెక్క తయారయ్యారు. కానీ వాళ్ళతో ఎంత సమస్య ఉందో. ఇక ఎన్విబి అంటే నెగిటివ్ ఓట్ బ్యాంక్ దొంగలు. నెగిటివ్ ఓట్ బ్యాంక్ దొంగలు అంటే ఎన్విబి. ఈ ఎన్విబి వాళ్ళు ఏం చేస్తారంటే ఊర్లలో వీళ్ళు ప్రజల చేత ఎప్పుడో తిరస్కరించబడతారు. ప్రజల మీద వీళ్ళకి గౌరవం ఉండదు, వీళ్ళంటే ప్రజలకు అసలు గౌరవం ఉండదు. ఎందుకంటే వీళ్ళు పార్టీ పేరు చెప్పుకొని నేను పార్టీకి అంతా, ఆ నాయకునికి ఇంత, నేను లేకపోతే ఏం లేదు అని చెప్పేసి ఆ నాయకుల పొంటి ఫోటోలు దిగాలి, చిల్లర పనులన్నీ వేయాలి, చిచ్చర పనులన్నీ వేయాలి, ప్రజలని ఈత మొత్తం పీల్చి పిప్పేయాలి. అట్లాంటి వాళ్ళు వాళ్ళని నెగిటివ్ ఓట్ బ్యాంక్ అంటాం. వీళ్ళు ఖద్దరు చొక్కాలు వేసుకుంటారు, ఆ నాయకునికి ఎమ్మెల్యే పొంటో, ఎంపీ పొంటో, ఎమ్మెల్సీ పొంటో ఖద్దరు చొక్కాలు వేసుకొని అక్కడక్కడ స్పీచ్లు దంచేస్తూ ఊర్లల్లో వీళ్ళ పతారు ఏముండదు, ఊర్లల్లో ప్రజల్ని పీక్క తింటారు. బయట సమాజం ఏమనుకుంటుంది అంటే అధికార పార్టీ కదా, ఇలాంటి వాళ్ళని తీసుకుంటే మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందని. ఏం ఉపయోగం ఉండదు, వాళ్ళు దొంగలు. అది ఈ పార్టీకే, అది బీఆర్ఎస్కే కానీ, బీజేపీకే కానీ, కాంగ్రెస్కే కానీ ఈ నెగిటివ్ ఓట్ బ్యాంక్ అంటోళ్ళు మంచిగా తెల్లబట్టలు వేసుకొని ఎమ్మెల్యేల పొంటి, ఎంపీల పొంటి ఫోటోలు దిగుతూ, స్పీచ్లు ఇస్తూ, వాళ్ళ వెనకాల నెగిటివ్ ప్రచారం చేస్తూ, వాళ్ళని తిట్టే విధంగా మాట్లాడుతూ, వేరే వాడు తిడితే వీళ్ళు నవ్వుతూ, మళ్ళీ మేమే పార్టీకి పెద్దలమని చెప్తూ, సీనియర్లమని చెప్తూ ఇంకొన్ని ఎదగకుండా చేసే చిల్లర బ్యాచ్ ఉంటుంది చూసినావా? ఆ చిల్లర బ్యాచ్ పేరే నెగిటివ్ ఓట్ బ్యాంక్. వీళ్ళ వల్ల ఒక్క ఓటు రాకపోగా వీళ్ళని పెట్టుకొని తిరిగితే ఉన్న ఓటు కూడా విక్తుంది. దయచేసి బీజేపీ వాళ్ళకే కానీ, బీఆర్ఎస్ వాళ్ళకే కానీ, కాంగ్రెస్ వాళ్ళకే కానీ ఈ నెగిటివ్ ఓట్ బ్యాంక్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గుర్తించండి. వాళ్ళ మాట వాళ్ళ పెళ్ళం కూడా అనేది ఓపెన్గా చెప్తున్నా. కానీ ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర మాకన్నా ఎవడు లేడు, ఇంత అంత అని చెప్పేసి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తూ, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు, నాయకుల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు. కానీ నాయకులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ నెగిటివ్ ఓట్ బ్యాంక్ వాళ్ళను మీరు గుర్తించకపోతే, వాళ్ళని దూరం పెట్టకపోతే, వాళ్ళని పట్టుకొని ఊర్లలో తిరుగుతుంటే చెప్పులేసే పరిస్థితి వస్తుంది, రాళ్ళేసే పరిస్థితి వస్తుంది. మీకు వచ్చే ఓటు కాస్త ఇంకో పార్టీ